మీరు ఓటు వేస్తారు, కానీ రిజల్ట్ ఆల్రెడీ డిసైడ్ అయితే ఎలాంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? అది పాసిబుల్. మ్యాప్స్ని చేంజ్ చేసి ఎలక్షన్స్ రిజల్ట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. దానికి పేరు గెరిమాండరింగ్. సింపుల్గా చెప్పాలంటే మ్యాప్ మార్చితే రిజల్ట్ మార్చవచ్చు. కానీ రియల్ ట్విస్ట్ ఏంటి అంటే ఓట్స్ చేంజ్ అవ్వకుండా కూడా సీట్స్ చేంజ్ అవుతాయి. ఎలా అంటే 2 మెయిన్ మెథడ్స్ యూస్ చేస్తారు. మొదటి మెథడ్ ప్యాకింగ్. ఆపోజిషన్ ఓటర్స్ని ఒకటే ఏరియాలో కాన్సన్ట్రేట్ చేస్తారు. సో వాళ్ళకి ఒకటే సీట్ విన్ అవుతుంది, కానీ మిగతా ప్లేసెస్లో ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. 2 మెథడ్ క్రాకింగ్. ఆపోజిషన్ ఓటర్స్ని డిఫరెంట్ ఏరియాస్లో స్ప్లిట్ చేస్తారు. సో ఎక్కడా కూడా వాళ్ళకి క్లియర్ మెజారిటీ రాలేదు. ఫైనల్గా ఓట్ సేమ్ ఉన్నా సీట్స్ మాత్రం కంప్లీట్లీ చేంజ్ అవుతాయి. అదే జెరిమాండరింగ్ పవర్. పీపుల్ ఓట్ వేస్తారు, కానీ రిప్రజెంటేషన్ డిస్టార్ట్ అవ్వచ్చు. అంటే డెమోక్రసీ ఉంది, కానీ ఫెయిర్నెస్ క్వశ్చన్లో పడుతుంది. షాకింగ్ ట్రూత్ ఏంటి అంటే ఇది ఒక కంట్రీ ప్రాబ్లం కాదు. వరల్డ్లో చాలా ప్లేసెస్లో ఇప్పుడు కూడా ఈ డిబేట్ జరుగుతుంది. సొల్యూషన్ ఏంటి అంటే ఇండిపెండెంట్ కమిషన్స్ మరియు ట్రాన్స్పరెంట్ బౌండరీ డ్రాయింగ్. సో నెక్స్ట్ టైం ఎలక్షన్స్ గురించి ఆలోచించినప్పుడు ఓట్స్ మాత్రమే కాదు, మ్యాప్స్ కూడా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మ్యాప్లో డ్రా చేసిన లైన్స్ పవర్ని డిసైడ్ చేస్తాయి.